బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. వీరిలో 241 మంది ప్రయాణికులుండగా మెడికోల సంఖ్య 33కి పెరిగింది. మరి దీంతో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది. పలువురు మెడికోలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత స్థాయి మల్టీ అలాగే డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను కమిటీ ప్రారంభించనుంది. మరి ఇక ప్రమాదానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. ఇక బీజే వైద్య కళాశాల భవనంపై ఇక కప్పుపై బాక్స్ లభించింది. ఇక దాన్ని డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. వీరిలో 241 మంది ప్రయాణికులుండగా మెడికోల సంఖ్య 33కు పెరిగింది. మరి దీంతో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరుకుంది. ఇక పలువురు మెడికోలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను కమిటీ ప్రతిపాదించనుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. ఇక బీజే వైద్య కళాశాల భవనంపై కప్పుపై ఇక బాక్స్ లభించింది. దాన్ని డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.